హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకి ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బ్రింగ్ హర్ బ్యాక్ ఇది ఒక హారర్ మూవీ అంటే బూ బూ అనేసి ఒక సడన్గా దెయ్యాలు వచ్చే మూవీ కాదు. ఎమోషనల్గా ఒక సైకలాజికల్ మూవీ అది. అసలు మనకి భయపెట్టేది కాదు, గుర్తుండిపోయే మూవీ. అసలు ఇంకా మెయిన్ స్టోరీ ఏమంటే ఇద్దరు పిల్లలకి పేరెంట్స్ కావాలి, ఒక పేరెంట్కి పిల్లోలు కావాలి. వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం జరిగింది, ఆ పేరెంట్ ఎట్లా డీల్ చేశారు ఇది అనేసి మధ్యలో స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఏం చెప్పండి, నేను ఖచ్చితంగా చూడండి. అసలు ఎమోషనల్ కానీ అసలు హారర్ ఆస్పెక్ట్స్ గుర్తుండిపోతుంది. అసలు పిచ్చ చెప్పే కూడా కాదు వర్డ్స్, అసలు బాగా గుర్తుండిపోయే సీన్స్ ఉంటాయి. సాలీ హాకిన్స్ మెయిన్ మూవీకి హైలైట్. తను ఒక మదర్గా యాక్ట్ చేస్తుంది. తనైతే అసలు ప్రతి సీన్లో ఏం చేస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక సీన్లో బాగా కేరింగ్గా బాగా మాడుతుంది, మళ్ళీ దాని తర్వాత ఒక యాక్షన్ ఏదో ఒకటి చేస్తుంది అనమాట. చూసాక ఇంకా ఏంలే, మనకి పిచ్చెక్కిపోతుంది అంతే. అదే మెయిన్ ఆస్పెక్ట్ మూవీకి. మనకి అసలు అర్థం కాకుండా చూస్తూ ఉంటాం ఏం జరుగుతుందో క్లైమాక్స్ వరకు. అసలు ప్రతి ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసేది మాత్రం సాలీ హాకిన్స్ మాత్రం తను సూపర్ చేసింది అసలు. ఇది టాక్ టు మీ మూవీ డైరెక్టర్స్ అనమాట, వాళ్ళిద్దరే చేశారు. ఇది కూడా వాళ్ళు యాక్చువల్ యూట్యూబర్స్, యూట్యూబ్ నుంచి వచ్చారు. అసలు నాలాంటి వాళ్ళు చాలామంది డ్రీమ్స్ ఉండే డైరెక్టర్ వాళ్ళనేసి. అలాంటి వాళ్ళు వీళ్ళకి యాక్చువల్గా డ్రీమ్ వచ్చి 2 సూపర్ మూవీస్ చేశారనమాట. చాలా అసలు సూపర్ హ్యాపీ అయ్యి నాకు. టోన్ మొత్తం మనం వెయిట్ చేస్తుంటాం, ఏదో ఒకటి జరుగుతుంది. ఒక సీన్స్ తర్వాత మనకి ఎప్పుడు అనిపిస్తుంటుంది ఏదో ఒకటి జరగబోతుంది అనేసి. అసలు ఎక్స్పెక్ట్ చేయము ఎప్పుడు ఎక్కడ వెళ్తుంది, ఏ క్యారెక్టర్ ఏమైపోతుంది అనేసి. క్లైమాక్స్లో అయితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాని తర్వాత మనకి ఒక 10 minutes బ్లాంక్ అయిపోతుంది మైండ్. అది జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయము. ఏదో జరగచ్చు అనిపిస్తుంది కానీ ఇలాగ వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయము. అసలు షాక్లో ఉండిపోతాం 10 minutes. ఒక సీన్ ఉంటుంది ఫ్యూనరల్ అప్పుడు, అదైతే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. అది గుర్తుండిపోతుంది అసలు. ఇలాంటి సీన్సే నాకు హారర్ అంటే చాలా బాగా నచ్చేది. ఎందుకంటే మామూలు హారర్ బాగుంటాయి కానీ అదంతే, ఇప్పుడు వచ్చి బూ అని అరిస్తే దెయ్యము, మనం భయపడతాము, క్యారెక్టర్స్ భయపడుతుంది, అంటే డైల్యూట్ అయిపోతుంది. ఒక 1 minute తర్వాత అది చేసినాం మనం, ఒక జర్క్ ఇచ్చింది, భయపడినాము, అయిపోయింది. కానీ మనకి గుర్తుండిపోదు. ఇదైతే ఇలాంటి సీన్స్ మనకు గుర్తుండిపోతుంది. ఈ సీన్ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూడా మనకు అలాంటి సీన్ ఒకటి జరిగింది కదా అని ఇంకా గుర్తుంటుంది. అది ఇప్పుడు కూడా నేను ఈజీగా మాడగలుగుతాను. ఆ సీన్ నాకు ఇంకా బాగా గుర్తుంది కాబట్టి. హారర్ సీన్ అంటే భయపడతాము, ఒక సీన్ భయపడతాము, ఆ మూమెంట్లో బాగుంటుంది కానీ మళ్ళీ గుర్తుండదు. అది ఈజీగా మర్చిపోతాము. కానీ ఆ టైప్ హారర్ అందరికి నచ్చదు. ఇది చూస్తే యావరేజ్ అనుకుంటారు. కానీ అందుకే అన్ని టైప్స్ ఆఫ్ హారర్ మూవీస్ ఉంటాయి. మీకు నచ్చేది అలాగ ఉంటాయి, ఇలాంటి నచ్చేది ఇది ఉంటాయి. నాకు 2 ఇష్టం, 2 ఎంజాయ్ చేస్తాను. నాకు అలాంటి హారర్ థ్రిల్లర్ అంటే నేను ఏదైనా చూసుకుంటూ ఉంటాను. ఇంకా చిన్న అమ్మాయి ఒక క్యారెక్టర్ ఉంటుంది, తన బ్లైండ్ అనమాట. ఆ ఆస్పెక్ట్ని చాలా బాగా వాడుకున్నారు. అసలు చాలా సస్పెన్స్, అసలు ఎమోషనల్ కూడా చాలా బాగా ఒక సీన్ బాగా రాశారు క్లైమాక్స్లో. అసలు లాస్ట్ 20 minutes మాత్రం పిచ్చెక్కుతుంది. అసలు చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది. ఆ బ్లైండ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగా వాడుకున్నారు క్లైమాక్స్లో. అంతవరకు అంతగా అనిపించలేదు ఆ ఆస్పెక్ట్ ఎందుకు పెట్టినారో అంత వాడుకోలే. క్లైమాక్స్ మాత్రం అసలు ఆ సీన్ మాత్రం సూపర్ వర్క్ అయింది అసలు. సో మూవీ ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అంత రొటీన్గా కాదు, కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా హారర్ మూవీస్ ఫ్యాన్ అయితే చూడండి. మీ ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే, మోటో వ్లాగింగ్ అంతా కూడా ఇష్టం అనుకుంటే, ఒకసారి నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.